హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతకు ఏంటి అంటున్నారా? ఏంటంటే రీసెంట్గా నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మనుగూరు. అక్కడ ఫ్యామిలీ అందరం కలిసి ఎటైనా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు మా తమ్ముడు ఉండి, అక్క పార్క్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది అని అన్నాడు. సో అందరం కలిసి రెడీ అయిపోయి ఆటోలో బయలుదేరిపోయాము. మనుగూరు నుంచి పార్క్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ పడుతుందండి. సో మీరు కూడా మనుగూరు చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. పార్క్ అంటే నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో మేము ఇక్కడ పార్క్కి అయితే రీచ్ అయిపోయాము. లోపల ఎలా ఉంటుంది అండ్ ఆ లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ పార్క్ నేమ్ వచ్చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అని చెప్పేసి బోర్డు ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఎంట్రెన్స్లో నిలబడ్డాను. మీరు పార్క్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు ఎంట్రీ కనిపిస్తుంది కదా, అక్కడ నిలబడ్డాను నేను. సో నా వెనకాల ఒక కుండలో నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. చాలా బాగుంది. మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆ వాటర్ వచ్చి అందులో నుండి చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఈ లైటింగ్ కూడా చూడండి. అండ్ ఈ లైటింగ్ అనేది పార్క్ మొత్తం ఉంది, చెట్ల దగ్గర అక్కడక్కడ. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మా ఫ్యామిలీ చూస్తున్నారు చూడండి. లైటింగ్ కానీ చెట్లు చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. అండ్ ఫస్ట్ టైం వెళ్ళాను కానీ మిస్ అవ్వలేదు. సో ఇంకా ముందుకెళ్తే చాలా బాగుంది. అండ్ అలాగే చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి ఇలా పైనుండి వాటర్ పడుతున్నాయి అండ్ పైన లైటింగ్ ఉంది. ఇదే ఈ పార్కులో మెయిన్ అట్రాక్షన్ అండి. ఏంటనుకుంటున్నారా? ఇక్కడ ఇప్పుడు పైనుంచి వాటర్ పడ్డాయి కదా, ఆ వాటర్ అక్కడ ఒక పెద్ద టైగర్ కనిపిస్తుంది. మినిమం ఒక 3 to 4 minutes అట్లా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అంత దూరం ఉందండి, చాలా అంటే చాలా దూరం ఉంది. ఇక్కడ మధ్యలో రాళ్ళు కనబడుతున్నాయి కదా, అండ్ అది గచ్చు మధ్యలో లైటింగ్స్తోని అలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. మధ్యలో అలా వాటర్ వెళ్తుంటే చాలా బాగుంది. సౌండ్ మాత్రం మామూలుగా లేదు. ఏదో నది దగ్గర, వాటర్ ఫాల్ దగ్గర నిలబడితే ఎంత సౌండ్ ఉంటుందో అంత సౌండ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి. అండ్ మధ్యలో దారి, ఆ చుట్టుపక్కల ఫ్లవర్స్ అవన్నీ రియల్ అండి, చాలా బాగుంది. ఫ్లవర్స్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు క్రౌడ్. రియల్కి చాలా ఎక్కువ ఉంటారంట. అది కూడా సండేనే ఓపెనింగ్ ఉంటుంది ఈ పార్క్. చూసారా, నేను చెప్పాను కదా పెద్ద టైగర్ అని చెప్పేసి, అదేనండి. దాని నోట్లో నుంచి వాటర్ వస్తాయి, మళ్ళీ రివర్స్ వెళ్ళి ఇందాక నేను చూపించిన సర్కిల్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి అటు ఇటు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని వచ్చేసాము. నిజానికి చాలా సౌండ్ వస్తున్నాయి వాటరు. అండ్ అంత దగ్గర నిలబడితే మేము తడిచిపోతున్నాం అన్నమాట. ఆ వాటర్కి డ్రెస్ పైన పడుతున్నాయి. అండ్ ఎట్లా అనంటే ఆ వాటర్ అంత దగ్గర నిలబడితే తడుస్తున్నామని చెప్పేసి కొంచెం పక్కకు వచ్చేసి ఫొటోస్ దిగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆ లైట్స్ కానీ, ఆ లొకేషన్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా నచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత పెద్ద టైగరో. అంత పైనుండి కూడా వాటర్ వస్తున్నాయి. ముందు ఒక బావిలా ఉండి దాని నోట్లో నుంచి ఆ బావిలో పడి వాటర్ మళ్ళీ ముందుకు ఇట్లా వచ్చేసి. సో ఇక్కడ మా మామయ్య వచ్చాడు, హాయ్ చెప్తున్నాడు. అండ్ తను మా అత్తయ్య ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. సో తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ పార్కునంతా చూస్తున్నాం అన్నమాట.
అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫొటోస్ దిగకుండా చూసి డైరెక్ట్ అటు వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి వచ్చి మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ వీడియో తీసుకొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి నెక్స్ట్ వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఏంటి అని అంటే డాల్ఫిన్స్ ఉండి డాల్ఫిన్స్ మధ్యలో మళ్ళీ వాటర్తో ఉంటుంది అని చెప్పేసి మావయ్య అంటే సరే చూద్దాంలే అని చెప్పేసి ఇక అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫ్యామిలీ అంతా ముందెళ్తున్నారు, నేను వీడియో తీసుకుంటూ వెనకాల వెళ్తున్నాను అన్నమాట. సో చూసారా చాలా పెద్దగా ఉన్నాయి డాల్ఫిన్స్ కూడా. అండ్ డాల్ఫిన్స్ నోట్లో నుండి కూడా ఇలా వాటర్ ఫాల్ లాగా వస్తుందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా కొద్దిసేపు చూసి కొంచెం ఎంజాయ్ చేసి ఆ వాటర్ కూడా చాలా వెడల్పుతోని ఇలా పడుతున్నాయి అన్నమాట. అండ్ అక్కడ కొద్దిసేపు నిలబడి కొన్ని ఫొటోస్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ వీడియోస్ తీసుకొని అండ్ అక్కడ నుండి కూడా వచ్చేసాము. అండ్ వెళ్తుంటే పుట్టగొడుగులు అంటారు కదా, అక్కడ వాటితో డెకరేట్ చేసి పెట్టారు. చాలా బాగుంది. మీకు చుట్టూ చూపిస్తున్నాను చూడండి, ఎంత కలర్ఫుల్గా లైటింగ్స్తో చాలా బాగుంది గాయస్. నార్మల్గా వరంగల్ హన్మకొండలో ఇలాంటి పార్కులు లేవన్నమాట. సో ఇది సింగరేణి వాళ్ళది క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడ సింగరేణి వాళ్ళ క్వార్టర్స్. సో వాళ్ళకి సంబంధించింది అన్నమాట. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో. అది ఓన్లీ సండే మాత్రమే ఓపెనింగ్ ఉంటుంది, అది కూడా ఈవినింగ్ 5 నుంచి అట్లా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నడుచుకుంటూ అలా వెళ్తుంటే పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి కొంచెం ప్లే గ్రౌండ్ లాగా పెట్టారు. అండ్ అక్కడ ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బల్లలు అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఉయ్యాలలు చూడగానే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏముండదు. అఫ్కోర్స్ మనం కూడా ఊగుతూ ఉంటాము. సో చూడండి ఇక్కడ డైమండ్ ఇంకా జాయ్ పిల్ల వీళ్ళందరూ ఉయ్యాల ఊగుతున్నారు, అత్త మావయ్య ఊపుతున్నారు అన్నమాట. సో నాకు కూడా ఊగాలనిపించింది. ఆగండి ఆగండి అని చెప్పేసి నేను కూడా వెళ్ళి కూర్చున్నాను, కివిని తీసుకొని వెళ్ళి కూర్చున్నాను అన్నమాట. సో నేను కూడా ఎక్కి కూర్చొని వాళ్ళతో ఉయ్యాలు ఊగడం స్టార్ట్ చేశాను. అండ్ కొంచెం సేపు అలా ఊగిన తర్వాతకి ఇక్కడే టైం వేస్ట్ వద్దు, ఇక్కడే ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి మావయ్య ఇక చాలు ఇంకా చూద్దాం పదండి ముందు బాగుంటుంది అని చెప్పేసి తీసుకెళ్లారు. కానీ డైమండ్ మాత్రం ఐస్ క్రీమ్ పట్టుకొని ఇక్కడే కూర్చుంటాను బాగుంది అని చెప్పేసి చాలాసేపు రాలేదు. అండ్ డైమండ్ కోసం కొద్దిసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఉయ్యాల దిగాక డైమండ్ జారుడు బల్ల ఎక్కే దగ్గర చాలా టైం తీసుకున్నాడు. ఎందుకు అనంటే తను ఎప్పుడూ ఎక్కలేదు, భయపడుతూ ఉన్నాడు, ఎక్కాలనుకుంటున్నాడు అని చెప్పేసి కొంచెం సేపు డైమండ్తోని అటు ఇటు తిరిగి ఆయనని కొంచెం కన్విన్స్ చేసి తీసుకొని వచ్చేసామన్నమాట. కొంచెం ముందుకెళ్ళాక ఇదేంటో భలే ఉంది అని చెప్పేసి దాన్ని ట్రై చేయడానికి చూస్తున్నాడు డైమండ్. సర్లే అని చెప్పేసి మావయ్య మన ఇద్దరం ఆడుకుందాంలే డైమండ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది. అలా అయితే సెట్ అవ్వదు అని చెప్పేసి డైమండ్ని కూర్చోబెట్టి మావయ్య ఆడించడం స్టార్ట్ చేశాడు అన్నమాట. సో డైమండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు అక్కడ. అండ్ ఇక్కడ నుండి చూపిస్తున్నా చూడండి ఎంత పెద్ద టైగరో, దాని నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. సో అక్కడ ఆటలు ఆడుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. అండ్ మామయ్య మాకు ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఇదంతా సింగరేణి వాళ్ళకి సంబంధించింది, వాళ్ళకు ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ చేసుకుంటారు. అండ్ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అంతా ఇక్కడ చూడడానికి వస్తారు. అండ్ మనుగూరులో ఇది ఫేమస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట మా మామయ్య. అండ్ అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాక అక్కడ ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి ఒక బ్యూటీ స్పాట్ ఉంది.
అండ్ మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక రథం లాగా ఉంది కదా, గుర్రబండి రథం లాగా. సో అక్కడ అన్నమాట అటు ఇటు చెట్లు కొంచెం డిజైన్గా కట్ చేసి మిడిల్లో అది పెట్టేశారు. అక్కడ కొంచెం బ్యూటీ స్పాట్, అండ్ ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి అన్నమాట. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి అక్కడ కనిపిస్తుంది కదా, సో అది ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము. దగ్గరికి వెళ్ళి చూసాక అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి, చాలా సౌండ్ వస్తుంది. అండ్ మీకు కనిపిస్తున్న అటు ఇటు కుండలు ఉన్నాయి కదా, అందులో నుండి వాటర్ వస్తున్నాయి. వాటర్ కానీ ఆ లైటింగ్స్ చేంజ్ అవుతుంటే వాటర్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా వ్యూ బాగుంది కాబట్టి అక్కడ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఫొటోస్ దిగి కొంచెం సేపు ఎంజాయ్ చేసి అండ్ అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మామయ్య బోటింగ్ చేద్దామని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉందా అని చెప్పేసి షాక్ అయిపోయామన్నమాట. సో ఇది మిడిల్ అన్నమాట. అక్కడ కనిపిస్తున్న స్టేజ్లా ఉంది కదా, అది మిడిల్. ఇప్పుడు మేమంతా తిరిగేది కార్నర్కి అన్నమాట. సో కార్నర్కి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అటు సైడ్ మొత్తం గార్డెన్ లాగా చెట్లు పెంచారు, మధ్యలో రోడ్డు అటు ఇటు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చుట్టుపక్కల దగ్గరగా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇంత పైన ఏమంటారు పిల్లర్ లాగా వైట్ కలర్తో ఉంది కదా, సో అక్కడే బోటింగ్ అని చెప్పేసి అంటే సో అక్కడికి వెళ్తున్నాము బోటింగ్ చేయడానికి. కానీ అక్కడికి వెళ్ళాక బోటింగ్ లేదు, ఎందుకనంటే వాటర్ బాగాలేవు, అవి క్లీన్ చేయలేదు. సో సమ్మర్ వచ్చాక అది స్టార్ట్ చేస్తారంట, అంటే ఆల్మోస్ట్ ఇంకో 1 month తర్వాత స్టార్ట్ చేస్తారు కావచ్చు మేబీ. కానీ మేము వెళ్ళినప్పుడు బోటింగ్ లేదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము. ఇక అలా ముందుకెళ్ళాక ఒక పెద్ద టాటాయిస్ ఉందండి, అక్కడ కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది, దాని కింద చాలా మంది పడతారు. అండ్ దగ్గరికి వెళ్తుంటే అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. ఎక్కడో దూరం నుంచి చూస్తే చిన్నగా ఉంది, కానీ దగ్గరికి వెళ్తుంటే చాలా పెద్దగా ఉంది. అండ్ నేను ఇలా రౌండ్గా సర్కిల్ లాగా తిరిగామండి మేము. మిడిల్లో మాత్రం ఒక స్టేజ్ లాగా ఉంది, అక్కడ ప్రోగ్రామ్స్కి కానీ వాళ్ళ అకేషన్స్కి కానీ అలా చేసుకుంటారు అన్నమాట. సో చాలా బాగుంది గైస్, చూపిస్తున్నాను చూడండి మీకు. సో ఇదే ఆ టాటాయిస్, మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో. డైమండ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు, దాన్ని పైకి ఎగిరి పట్టుకోవడానికి చూశాడు. సో అక్కడ నిలబడి కొంచెం సేపు ఫొటోస్ దిగి అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాక కొంచెం ముందుకు వచ్చాక మొత్తం ఫ్లవర్ గార్డెన్ ఉందండి. చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ అన్ని కలర్స్లో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇదండి పార్క్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాము. సో మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.